ఆ టైంలో ఈ అంటే లైక్ సింగర్గా ఇంత మంచి క్రేజ్ వచ్చి ఇలా పాటలు పాడేటప్పుడు ఇంట్లో ఏమనేవారు, ఇంట్లో ఎలా ఉండేది? అప్పుడు నేను ఎంబీఏ చేస్తున్న వాళ్ళు యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరండి అప్పుడు. ఐ వాజ్ అలోన్ ఆల్ ది వే. నేను మా బ్రదర్ ఉండేవాళ్ళం. ఐ వాజ్ అలోన్ ఆల్ ది వే. ఈ ఎంబీఏ కంప్లీట్ అయ్యే వరకు ఐ వాజ్ అలోన్. ఆఫ్టర్ 2 years మా ఫాదర్ రిటైర్డ్ అయిపోయారు. సో రిటైర్డ్ అయిపోయిన తర్వాత నుంచి నేను మా ఫాదర్ వేస్ట్ ట్రావెల్ అలాట్. మా ఫాదర్ అలా తిరిగేవాళ్ళం మేము రాత్రులు. హ్యాపీగా ఫిలిం చూసేసుకొని నేను మా ఫాదర్ ఇంటికి బయలుదేరేవాళ్ళం. సో అదొక డే ఉండేదండి, హ్యాపీయెస్ట్ డే. మా ఫాదర్ నేను కూడా జస్ట్ లైక్ ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళం. ఏదో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం, ఏదో ఇష్టానికి ఎవరు లేరు. నేను మా మదర్ మా సిస్టర్ దగ్గర ఉండేవాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు ఇంజనీరింగ్ చేసేది మా సిస్టర్. సో షీ యూస్ టు స్టే దేర్. సో మేము ఇక్కడ అయినా మా ఫాదర్ ఇంకెవరు ఉండేది కాదు. సో మేమిద్దరం అలా చేసి మా ఫాదర్ చెప్పారు ఏదో పాడైపోరా అని చెప్పి నేను పాడుతున్నా అంటే మా నాన్న డౌట్, పాడతా అంటే ఏం మరి ఏమో సినిమాలు రిలీజ్ ఏమో పాడుతూనే ఉన్నాడు. కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యేవి కాదు. పొద్దున పాడుతా అంటాడు, ఏం సినిమాలు రిలీజ్ కావు, ఏం పాడేవరా అని కామెడీ ఉండేవి అప్పుడు. ఏమో నాకేం తెలుసు, ఏదో సినిమా పాడేసి వచ్చాను. సినిమా పేర్లు కూడా చెప్పేవాళ్ళు కాదు, పిలిచి పాడించడం వరకు ఒక $1000, $1000, $500 ఎంత ఇస్తే అంత. ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ మనీ. అప్పట్లో నాకు అసలు అది ఉండేది కాదు. ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ మనీ. ఏదో పోతూ ఫుల్గా మొహమాట, మనకి చచ్చే మొహమాట, అదే సాగు పోయి తీసిపోయి ఏదో కొంచెం ఇచ్చేసేవారు తీసుకుని అంతే. అలాగా పాడింది చాలా ఉన్నాయి. డబ్బులు లేకుండా ఇవ్వరు, సరే మనం అడగము, బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోవడం. ఇవ్వరు అసలు, తర్వాత ఇస్తామని మాటే రాదు. ఎందుకంటే మళ్ళీ ఇస్తామేమో, మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందేమో తర్వాత అంటే, తర్వాత ఇస్తామని కూడా అంటారు. మ్యాక్సిమం అలా పాడినవి చాలా ఉన్నాయి. డబ్బులు లేక మనం అలా తిరిగేసి సరేలే. కొన్నిసార్లు మనకి బస్ పాసులు తప్పితే ఏమి ఉండవు. సో బస్సులు కూడా ఉండవు ఆ టైంకి. పాసులు ఉంటాయి కానీ మన దగ్గర ఏటీఎంలు ఉంటాయి, ఏటీఎం లేవని, సెంటర్స్ లేవన్నట్టు పాసులు ఉండేవి, బస్సులు ఉండేవి కాదు. మనం సినిమా అయ్యేటప్పుడు 8-12 అయ్యేది, 12-12:30 వరకు ఉంచుకునేవాళ్ళు. సరే ఏంట్రా బాబు ఇది ఇంతసేపు అయింది, లిఫ్ట్ ఇవ్వరు రాత్రిపూట, ఎవరు ఇస్తారు లిఫ్ట్? సరే నేనే ఒక దీని ఆకారంలో ఉండేవాడిని, మొత్తం ఇవన్నీ పెట్టి చైన్స్ పెట్టి ఒక రేంజ్లో ఉండేది, ఫుల్ రాక్ స్టార్కే. సో మనకి లిఫ్ట్లు ఎవరు ఇస్తారు? సో అది అలా ఉండేది. దట్ డే వాస్ బ్యూటిఫుల్. అదొకటి ఇది అలా పాడేవాడిని, సపరేట్గా వచ్చేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని. సో ఆల్ ది వే మ్యూజిక్ జర్నీ అంతే, ఇట్ ఈస్ ఆల్ జర్నీ. అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఇలా సాధించాలి అంటే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. టఫ్ అండి, డెఫినెట్లీ టఫ్. తర్వాత మన దగ్గర ఏం చేద్దామన్నా మనీ మ్యాటర్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రెషర్స్ పెద్ద ఉండేవి కాదు కానీ నాకు ఎక్కువ ప్రెషర్స్ ఏమి ఉండేవి కాదు. ఒక మనీ అనే ప్రెషర్ తప్పితే మిగతా ప్రెషర్స్ ఏమీ లేవు. అదే పెద్ద ప్రెషర్ అనుకుంటే ఇంకా నాకేం లేవు యాక్చువల్గా. అంటే ప్రెషర్స్ అంటే ఇంట్లో తిట్టుకోవడాలు, ఇంట్లో కొట్టడాలు అవి కూడా ఉంటాయండి కొంతమందికి. పాపం డబ్బు ఉండేది పక్క పెడితే ఇంట్లో టెన్షన్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. నేను అది కూడా చూశాను చాలామంది ఫ్రెండ్స్లో. వాళ్ళ అమ్మ ఇది అంటాం, వాళ్ళ నాన్న పారిపోవటం, ఇది చేయటం, కొట్టుకోవటం, ఇవి కూడా చూశాను నేను చాలామంది ఇంట్లో. సో అలాంటివి నాకేం లేవు. సో ఇలాంటి టైంలో మిమ్మల్ని ఎందుకురా ఎలాగ ఎంబీఏ చేస్తుంది దాన్ని మంచి జాబ్ చూసుకో అని చెప్పలేదు ఇప్పుడు? ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి. ఇదివరకు కూడా ఏదో దీంట్లో చెప్పాను ఇలాగే ఇంటర్వ్యూలో, అదేంటది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి తక్కువ ఉంటుంది. ఎందుకంటే భయపడతారు బేసిక్గా, ఏదో ఒకటి చూసుకోరా. నాకు యాక్చువల్గా గవర్నమెంట్ జాబే వచ్చిండిందండి, పీటీ మాస్టర్గా. యాక్సెంట్ పోస్టింగ్ కాదు, ఎప్పుడో నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు, డిగ్రీలోనే. డిగ్రీ అయిపోయింది ఇంకా లాస్ట్ ఇయర్, అప్పుడే అప్లై చేశాను నేను. ఆ టైంలో గవర్నమెంట్ జాబ్ అంటే అయితే మా మాస్టర్ ఎంత గొప్పడంటే నన్ను పిలిచి, నీకు పీటీ జాబ్ వస్తుందిరా, వైజాగ్లో నీకు ఫస్ట్ ఇది ఉంటుంది, ఒక 6 months ట్రైనింగ్, దాని తర్వాత పీటీ మాస్టర్. పీటీ మాస్టర్ అంటారు, నేను పీటీ ట్రైనర్ కింద చేస్తారు ఇక్కడ ఊర్లో. ఏ పెనుగొండలోనో పని చేస్తావు, 5,000 ఎంత శాలరీ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్. అది వేస్తావు అనుకుంటే వెళ్ళిపో, వద్దు అంటే మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకో. ఇది నేను చెప్పేసి సలహా. 2లో నీకు ఒకటే అంటే ఇంటికి వెళ్ళి 2-3 రోజులు, ఇంకో 2 days టైం ఉంది, దాని తర్వాత నువ్వు కంపల్సరీ పోవాల్సిందే అని ఆయన వైజాగ్ వెళ్ళిపోవాల్సిందే నువ్వు అని. సో తర్వాత వద్దురా అని చెప్పి నేను ఎందుకో సడన్గా మా ఫాదర్ కూడా ఎందుకురా పీటీ మాస్టర్లు ఇవన్నీ, మా ఫాదర్ కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు.
నా కొడుకు పీటీ మాస్టర్ అని చెప్పలేకపోతే యాక్చువల్లీ ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అంటే నిజంగా అదొక అద్భుతం వచ్చినట్టు ఇంట్లో అంతకుమించి గ్రిప్ ఏముండదు ఉండదు. ఏముంటది హ్యాపీగా పెళ్ళిళ్ళు కూడా ఈజీగా అయిపోతాయి గవర్నమెంట్ ఎంప్లాయీకి. టప్ మని అయిపోతాయి. దొరికిందంతా మందే. ఏమైంది పొద్దున అందరు చేయొద్దంటారా నాకు అంటాం పద అయిపోయినాయి. సో యాక్చువల్గా ఎందుకో నాకు కూడా అసలు ఐ వాజ్ నాట్ ఇన్ టు దట్. యాక్చువల్లీ సాంగ్స్ పాడాలి చాలా ఉండే నాకు. మంచి మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి, క్యాసెట్లు ఎక్కువ మ్యూజిక్ వల్ల నాకు ఆ మూడే పక్క వెళ్ళిపోయిందండి. గవర్నమెంట్ జాబ్ అనేది నాకు సైడ్లో ట్రాక్లో లేదు యాక్చువల్గా. నేను ఎందుకంటే అథ్లెట్గా నేను బాగా చేసేవాడిని. ఓకే, స్పోర్ట్స్ సైడ్ స్పోర్ట్స్ ఫుల్ అండి. నేను బాగా అంటే ఫ్రీక్ అనమాట. స్పోర్ట్స్ అంటే అంత ఇష్టం నాకు. నా దగ్గర సర్టిఫికేట్స్ చాలా ఉంటాయి స్పోర్ట్స్ సంబంధించి. సో అలా ఉండేవి. సో సడన్గా నేను మా సాగర్ అలా ఉంటుంది, ఎందుకురా మేము అంతా ఇదే కదా ఇప్పుడు చూసాం, ఇలా ఉండాలి అంతే. పీటీ ట్రైన్ కింద సాయంత్రం వస్తాం, మధ్యాహ్నం మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, ఏంటి రా జీవితాలు అన్న స్టైల్లో చెప్పాడు ఆయన. ఇప్పుడు మీరు అది చేసినా ఎక్కడో ఉండేవారు పెనుగొండలో బడిపంతులు బడిపంతులాగా. అది నాకు అది పీటీ, నువ్వు ఒక పీటీ మాస్టర్, వీడు ఒక డ్రిల్ టీచర్ లాగా. అది పూర్తిగా డైలాగ్ ఉంది కదా లోపల, ఇదే నేను పెంచాను కాబట్టి నువ్వు ఇలా కొట్టావురా, అదే మీ అమ్మ పెంచుంటే నువ్వు డ్రిల్ మాస్టర్ పీటీ. మీకు కనెక్ట్ అయింది బాగా? నాకు బాగా ఫాస్ట్ కనెక్ట్ అయింది. అది నవ్వి పెట్టాను ఆ రోజు. సో అలాగా వచ్చింది నాకు. అది ఇప్పుడు ఉందండి దగ్గర ఆఫర్ లెటర్ దాచిపెట్టుకున్నాను నేను. అలాగే తమాషగా ఉంటుంది వింటానికి ఇప్పుడు. సో జగడ మీకు జాతర నాన్న సూపర్ అని పాడారండి. సో ఐ మేడ్ హిమ్ సింగ్ దట్ సాంగ్.